సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన చాలా మంది నా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నారంట. అందుకోసమే ఏంది అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు అని కనుక్కోవడానికి నేను వచ్చేసిన ఆరోగ్య డైట్ మాధవపూర్ ఆఫీస్కి. ఎస్, నా ముందు ఉన్నారు లక్ష్మణ్ పుడి గారు, ఫౌండర్ ఆఫ్ ఆరోగ్య డైట్. సార్ నమస్తే. నమస్కారం. ఏందో మిమ్మల్ని చూసి ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం మేము. ఇట్లా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. అసలు మేమేమో మేకప్ వేసుకొని ఇట్లా కనిపిస్తాం. ఆయన ఫేస్ చూడండి ఒకసారి. ఎందుకు ఇంత షైన్ అవుతారు మీరు? డైట్ అంటే మన శరీరానికి ఏది కావాలో అది పుష్కలంగా పెట్టామనుకోండి, అసలు ఎంత యాక్టివ్గా ఉంటామంటే నన్ను చూస్తే మీకు అర్థం అవుతుంది. అంతగా ప్లాన్ చేసుకొని తింటారా? ఏమేమి తింటారు? అన్నీ తింటానండి. అన్నీ అంటే స్వీట్ తీసుకోను, ఫ్రూట్ తీసుకోను. అంటే నేను షుగర్ పేషెంట్. మీకు అంటే ఒకప్పుడు 2017కి ముందు నేను HbA1c 11 ఉండేది. నేను 90 కేజీలు ఉండేవాడిని. 90 కేజీలు. బీపీ ఎక్కువ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేదండి, ఈ మొఖం ఇలా ఉండేది. ఇప్పుడు ఆ ఫోటో ఈ ఫోటో కంపేర్ చేసుకున్నాం అనుకుంటే తండ్రి కొడుకుల్లో ఉంటాడు. అది తండ్రిలా ఉంటారా? అవును, నాకు తండ్రి. అయితే అప్పటి నుంచి కూడా నేను డైట్లోకి వచ్చాను. అంటే అసలు కూరగాయలతో మనం ఈ ఆహార విధానం ఎందుకు కనిపెట్టకూడదు? అన్నం ఒకటేనా మనకి, దానికి వేరే ప్రత్యామ్నాయం ఉండదా అని చెప్పేసి నేను చేసుకున్నాను. చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు 100 మంది ఫాలో అవుతున్నారు. అందరూ అందంగా తయారవుతున్నారు. అసలు నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారంటే ఈ డైట్. అసలు నేను ఫస్ట్ టైం విన్నప్పటికీ ఇప్పటికీ 2 బ్రాంచ్లు, ఆ బ్రాంచుల్లో ఫుల్గా జనాలు వచ్చిన వాళ్ళకి మర్యాద కూర్చోబెట్టి ఫస్ట్ తినిపిస్తారన్నట్టిన. ఎవరన్నా డైట్ చేయండి అని అంటే డైట్, ఇప్పుడు ఆరోగ్య డైట్ అనగానే ఏమనుకుంటాం మనము, కొంచెం ఫుడ్ కట్ చేస్తారేమో అనుకుంటాం. కానీ ఈయనేమో ఫస్ట్ రాగానే కూర్చోబెట్టాలని తినిపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఒక గెస్ట్, నా ముందే ఒక గెస్ట్ వస్తే కూడా కూర్చోబెట్టి తినిపిస్తున్నారు మీరు. ఇట్లా తినిపించి తగ్గించడం ఏంటి సార్ అసలు? మరి ఆ తినడంలో కూడా వాళ్ళు ఇప్పుడు మీరు చూశారు కదా, ఆవిడ 65 ఇయర్స్, ఆవిడకి 66. అంటే 65 సంవత్సరాల నుంచి ఆ నాలుక మీద ఉన్నటువంటి టేస్టింగ్ బట్స్ ఉంటాయి కదా, అవి కొన్ని సంవత్సరాలు బట్టి అలవాటై ఉంటుంది. దానికి అనుకూలంగానే నేను ఫుడ్ ఇస్తాను, కానీ జీరో కార్బోహైడ్రేట్ నేను ఇచ్చేదంతా కూడా కొంచెం లైట్ కార్బ్ ఇస్తాం, జీరో కార్బ్ కొంచెం ఇస్తాం. కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రెయిన్ పనిచేయడానికి కొంచెం అవసరం తప్పితే బాడీకి పెద్దగా అవసరం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ ఈ బిజీ లైఫ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ తినడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే కష్టపడి పని చేస్తే నువ్వు తిను, కరెక్ట్. కానీ ఒంటి నిండా జబ్బులు పెట్టుకొని అవి ఇమీడియట్గా మీకు తగ్గాలి అని అనుకుంటే మన ఆహార విధానంలోకి వస్తే ఇమీడియట్గా తగ్గుతున్నాయండి. చాలా మంది వచ్చి టెస్టిమోనియల్ ఇస్తున్నారు. నిజంగా చాలా మంది తగ్గుతున్నారంట. నేను కూడా ఎవరినైనా కలిసి మాట్లాడి నేను మీకు కూడా అది వినిపిస్తా. కానీ నిజంగా సరే ఈ డైట్ని అంటే జీరో కార్బ్ అంటున్నారు, అంటే కొంచెం మినిమం కార్బ్స్ ఎంత అవసరమో అంతే కార్బ్స్. మరి కూరగాయలు మాత్రమే అంటున్నారు, పండ్లు తినొద్దు అంటున్నారు, జ్యూసులు తాగొద్దు అంటున్నారు. మామూలుగా అయితే డైట్ అంటే ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక వారం రోజులు పండ్లు తినేయండి, ఓ వారం రోజులు జ్యూసులు తాగండి అని. అసలు మీరు పండ్లు, జ్యూసులు, కొబ్బరి నీళ్ళు తాగుతారా? కొబ్బరి నీళ్ళు లేవు కానీ కొబ్బరి నూనె అండి మంది. ఓ అమ్మా, కొబ్బరి నూనె తాగాలా? ఓకే. సో కొబ్బరి నూనె ఎంత తాగాలి సార్? అంటే మనిషిని కూడా ఒక్కొక్కరికి అయితే అక్కర్లేదండి. కొంతమందికి అయితే కొబ్బరి నూనె ఇవ్వట్లేదు నేను. ఓన్లీ మన ఆహార విధానంతోనే మొత్తం రిజల్ట్ వచ్చేస్తున్నాయండి. ఓకే. షుగర్ లెవెల్ తగ్గించేసాం అనుకోండి, మనం లో కార్బ్ డైట్ మనం ఇచ్చేసాం అనుకోండి, ఇమీడియట్గా తగ్గుతుందండి. అంత ఫాస్ట్గా తగ్గిన వాళ్ళు మన దగ్గర ఉన్నారండి. ఉన్నారు. అంటే నేను వేరే వాళ్ళని విమర్శించట్లేదు కానండి, ఒక్కసారి ఆహార విధానాన్ని కూడా పెద్ద డాక్టర్లలో మనం వాళ్ళని కించపరచలేక, వాళ్ళని అవమానించేలాగా మనం మాట్లాడకూడదు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మీరు షుగర్కి ఇన్సులిన్ చేసుకున్నా, టాబ్లెట్ చేసుకున్నా కొంచెం డైట్ పాటించండి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎలా తినండి, ఫాలో అవ్వం. ఇప్పుడు డాక్టర్లో మోకాలు నొప్పి వస్తుందండి, లేకపోతే నాకు నడుము నొప్పి వస్తుంది అంటారు. అప్పటికే 150 కేజీలు 100 కేజీలు ఉంటారు. ముందు డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు డైట్ పాటించండి, వెయిట్ లాస్ అవ్వండి, అవన్నీ క్లియర్ అవుతాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఈ ఆహార విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆ ఆహార విధానాన్ని నేను కనిపెట్టాను, చక్కగా హ్యాపీగా అందరూ తింటున్నారు. అసలు ఎట్లా కనుక్కున్నారు? ఇది నా మీద నేను చేసుకున్నానంటే, అంటే మా అమ్మగారు చనిపోతే ఆవిడ జ్ఞాపకాలతో ఇది చాలా వీడియోలో చెప్పాను నేను. అసలు ఏంటిది, డబ్బులు అయితే అందరూ సంపాదించారు, ఈ ఆరోగ్యాన్ని సంపాదించడం, మనం సంపాదించి 10 మందికి మనం సేవ చేద్దాం, 10 మందికి కూడా ఉపాధి కల్పించాలి, 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి అన్న టైప్లో వచ్చాను అనమాట. సక్సెస్ అయిందండి. వెరీ నైస్. అసలు నిజంగా చాలా మంది ఆరోగ్య డైట్ అంటే ఈ రోజుల్లో ఇట్లా
పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు నేను తగ్గిపోవాలని. ఏజ్తో సంబంధం లేకుండా అవునండి. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అసలు 100కు పైగా కేజీలు ఉన్న వాళ్ళు కూడా టకటకటక ఫాస్ట్గా తగ్గిపోతున్నారంట. అవునండి. అంటే ఎంత గ్యారంటీ ఇవ్వగలుగుతారు సార్ మీరు, ఎంత తగ్గుతారు? ఏం లేదు, మనం వండిన ఆహార విధానంతో మనం ఇస్తాం కదండి, చక్కగా మనం ఒక ప్రసాదం లాగా ఇష్టంగా తింటే చాలండి. అంతే ఇష్టంగా అది వెయిట్ లాస్ కానీ సోరియాసిస్ కానీ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గుతాయి. క్యాన్సర్ కూడా దానికి కొన్ని డాక్టర్లు ఉన్నారండి, మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారండి. నేను ఫుడ్ వాళ్ళకి పంపిస్తున్నానండి. కానీ తగ్గిన వాళ్ళు ఉన్నారండి. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ డైట్ చేస్తే చాలా ఫాస్ట్ గా తగ్గిన వాళ్ళు రెఫర్ చేస్తున్నారండి. పెద్ద డాక్టర్లు కూడా మీరు డైట్ చేయండి అని అంటే మా దగ్గర తీసుకుంటున్నారు. చాలా మందికి వెళ్తుందండి, 10 మంది పైన మన ఫుడ్. వెరీ నైస్. సో చాలా మంది డాక్టర్స్ తో కూడా కొలాబరేట్ అయి పనిచేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు మీరు ఆహార విధానం మార్చండి, మీరు ఎక్కువ ఇవి తీసుకోకండి అని చెప్తున్నారు. ఎవరున్నారు? నేను ఒకటి కనిపిస్తున్నాను, వెంటనే చూస్తున్నారు, నా దగ్గర బుక్ చేసుకుంటున్నారు, తింటున్నారు, రిజల్ట్ కూడా చాలా బాగుంది. కానీ నిజంగా చాలా డిఫరెంట్గా ఇప్పుడు మీరు అన్నారు సార్, ఎవరున్నారు ఎవరు లేరు నేనే ఉన్నా అని చెప్పేసి. సో అంత డిఫరెంట్గా ఆలోచించి చాలా డిఫరెంట్గా లాంచ్ చేసి కొంత టైంలోనే చాలా ఫాస్ట్గా భూమిలోకి వచ్చేసారు మార్కెట్లో. అది నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనా ఆరోగ్యాన్ని పంచుతున్నారు మీరు. ఆరోగ్య డైట్ అంటే డైట్ని మాత్రమే పంచడం కాదు, ఆరోగ్యాన్ని పంచుతున్నారు కాబట్టి ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఆహారం మాది, ఆరోగ్యం మీదనే వెళ్తున్నాను. బాగా చెప్పారు సార్ మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సార్ దగ్గర డైట్ తీసుకోవడం వల్ల మీరు వంట చేసుకోవడం మానేయచ్చు. నిజంగా మంచిగా డబ్బాలు చూడండి వెనకాల కనిపిస్తున్నాయి, అట్లా మంచిగా ప్యాక్ చేసి వేడివేడిగా 2 పూటలకి కావాల్సిన, అంటే ఒక మనిషి బాడీకి ఎంత కావాలో అంతే పంపిస్తారు ఆయన, అంతే తింటే సరిపోద్ది. అంతేనా సార్? సో ఎవరైనా ఏమైనా ఇది కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే ఇది బాగాలేదని కానీ అట్లా ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్గా కొన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు మేము 300 మందికి ఫుడ్ వెళ్తుందండి. ఒక 2, 3 లేదా 5 ఏం చేస్తారంటే, ఏమంటే ఆ మినపట్టులాగా లేదేంటండి ఈ మినపట్టు అంటున్నారు. నేనేమంటున్నానంటే దాన్ని డిలీట్ చేయండి. అప్పటికే ఆయన ఒక అతను ఉన్నారండి, నాకు ఫోన్ చేశారు నిన్న, మా వాళ్ళు ఫోన్ చేసి నేను మాట్లాడి ఏంటి సార్ అని. సార్ అలా లేదు కదా అంటే, అలా ఉన్న వల్లనే నీకు షుగర్ వచ్చింది, ఇప్పుడు 10 కేజీలు నీకేంటి ప్రాబ్లం అని నన్ను అడిగానండి. వెయిట్ లాస్ షుగర్ అని అన్నాడు. మరి షుగర్ ట్యాబ్లెట్ తీసారంటే 10 రోజులు బట్టి తీసానండి అని అన్నాడు. ఎంత ఉందో షుగర్ ఉందా? 120 ఉందన్నారు. అంతకుముందు అన్నారు 400 ఉండేది. ముందు ఆ రిజల్ట్ గురించి మాట్లాడండి. వెయిట్ ఎంత తగ్గారండి? 4 కేజీలు తగ్గానండి. 10 రోజులకి 4 కేజీలు తగ్గారు. ఎలా ఉంటున్నారంటే వాకింగ్ ఇంతకుముందు నేను నడిచేవాడిని కాదు, ఏజ్ వచ్చి 62 అంటే. అప్పుడు ఆయనకు మళ్ళీ అరగంట క్లాసు. ఎలాగంటే 62 సంవత్సరాల నుంచి మీరు కార్బుకి అలవాటు పడిపోయింది మీ బాడీ. ఇప్పుడు కొత్తగా నేను పెడుతున్నాను, మీరు రిజల్ట్ చూడట్లేదు కానీ టేస్ట్ గురించి చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూడవలసింది టేస్ట్ల గురించి కాదు, కొబ్బరి నూనె గురించి కాదండి. ఇక నుంచి మీరు ఎవరి మీద ఆధారపడకంటే ఎలా బతకాలి అన్న దాని గురించే మీరు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పిల్లలు వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఏమైనా అయిందనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు రావట్లేదండి. వీణ కూడా ఇప్పుడు ఈయన అన్నీ అనుభవించాడు, ఆ పిల్లలు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడితే ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదంటే అమెరికా నుంచి రావాలంటే రాలేరు కదండి. ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సంపాదించుకోవాలి. నేనేమంటున్నానంటే ఈ ఏజ్లోకి వచ్చిన తర్వాత మన ఆహార విధానం పాటిస్తూ హ్యాపీగా మీరు ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చండి. చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది 54 అంటే మగమోటం లేకంటే 54 అండి. ఎక్కడ అసలు ఆయన ఫేస్ చూడండి, ఆయన జుట్టు చూడండి, ఆయన 54 కనిపిస్తున్నాడు. మీకు ఏమన్నా 40 అన్నా నమ్మేస్తారు సార్ మిమ్మల్ని. 40, 30 ఇప్పుడే అయిపోయి ఇట్లా 40లో ఎంటర్ అయ్యారు అంటే కళ్ళు మూసుకుని నమ్ముతారు ఎవరైనా కూడా. అంతేనా? నిజం. ఎందుకంటే ఈ ఆహార విధానంలో ఏమవుతుందంటే ఈ నరాలు యాక్టివేషన్ అవుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. డల్గా ఉన్నాయి ఎప్పుడు కూడా. అర్ధరాత్రి కూడా ఫోన్ ఏంటి అని అంటాను నేను, ఏంటి అని అన్నానండి. ఎవరు ఫోన్ చేసినా 3ంటికి లేస్తాను. 3ంటి నుంచి మొత్తం మన దగ్గర ఒక 20 మంది పని చేస్తూ ఉంటారు వంటలు. వాళ్ళందరూ యాక్టివ్ చేసి ఎలా చేయాలి, ఆ రుచులు చూడటం, ఇవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. అన్ని రెసిపీస్ నీవేనా? హోల్ అండ్ సోల్ నీవే మొత్తం. ఓ వెరీ నైస్. ఏమేమి చేస్తారు వంటలు? మీకు ఏది కావాలంటే పెసరట్టు ఉంటుంది, ఉప్మా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్గా ఉంది ఈ రోజునండి, ఇది సూప్ అండి. ఓకే. అంటే కూరగాయలని 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉడకబెడతామండి. ఆ ఉడకబెట్టినటువంటి దాన్ని వడకట్టేస్తాం. ఆ వాటర్ వస్తుంది కదా, దాన్ని తాలింపు పెడతాం అన్నమాట. ఇది లీటర్ ఇస్తామండి ఒక రోజుకి. ఇదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వండి ఇంటికి పంపించేస్తున్నాను కదండి. అది సో ఇది నాన్ వెజ్ సూప్ కాబట్టి ఇందులో చికెన్ ఉంటుంది సార్? చికెన్ ఉంటుంది. నాన్ వెజ్ సూపు, చికెన్ దాంట్లో నుంచి తీసేస్తాం. సారం అంతా దీంట్లో ఉంటుంది. అసలు ఇదే మనకు కావాల్సింది. ఓకే. ఎందుకంటే మన కిడ్నీని రెస్ట్ ఇస్తామండి. ఇప్పుడు వరకు నానా చెత్త పెట్టడం, టైమింగ్ లేదు,
లేకుంటే ఫ్రెష్గా పంపిస్తాం లోపలికి. మ్మ్. ఆనందపడిపోద్ది కిడ్నీ, "ఏయ్, నా మీద లోడ్ పడట్లేదు వచ్చాను." ఏమండి నెక్స్ట్ ఇదిగోండి చేపల పులుసు అండి ఇది. ఓహో మీకు ఇగో చూసారా ఆరోగ్య డైట్ అని ఉంటుంది అవును. ఏమండి, మ్మ్. ఇలాగా వేడివేడిగా మేము ప్యాక్ చేసి, ఇది చేపల పులుసు అండి ఇది. నీట్ గా ప్యాక్ చేసేసి అసలు లీక్ అవ్వకుండా మీద నుంచి ఇట్లా కవర్ సీలింగ్ కూడా వేసేసి అవునండి చేపల పులుసు తినడం ఏంటి సార్ డైట్ లో? పెడతానండి. చేపల పులుసు ఉంది ఏమండి, బోటి కూర ఉందండి, తలకాయ మాంసం ఉందండి, ఓహో రొయ్యలు, తెలంగాణ వంటకాలు, ఆంధ్ర మొత్తం వంటకాలు అన్ని అన్ని cover చేసేస్తారు. అన్ని ఏమండి, మనం రుచికి మన నాలుగుకి మన పూర్వీకులు ఏ అయితే వండుకొని హ్యాపీగా ఉన్నారో అలాంటి వంటకాలే వండి పంపిస్తున్నానండి. ఇదిగోండి రెండు వెరీ గుడ్లు, నైస్ సార్. అసలు రెండు నిజంగా గుడ్లు అండి. 2 గుడ్లు అంటే 2 గుడ్లు, ఇంత చేపల పులుసు. ఎన్ని చేపలు ఉంటాయి సార్ ఇందులో? దీంట్లో 2 ఉంటాయండి, చాలా పెద్దవండి. పెద్ద పెద్ద అవును బరువు తెలుసు. ఒక ఫ్యామిలీ బతికి వచ్చండి ఈ డైట్తో. ఇంత తినే సన్నగా అవుతారంట చూసిండ్రా మీరు? అసలు పోనీ ఎండబెట్టుకొని మాడబెట్టుకొని సన్నగా అవుతున్నారు అంటే అది వేరు. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే సార్, నిజంగా చెప్పాలంటే మందులు ఇస్తే మందులు కూడా ఒక వారం 10 రోజులు టైం పడుతుంది పనిచేయడానికి మన బాడీ పైన. అవునండి. అందుకోసం ఇన్ని రోజులు వాడండి, ఈ టైంకే వేసుకోండి అన్నట్టుగా ఒక సిస్టమేటిక్గా ఒకటి చెప్పడం జరుగుతుంది దానికి. కానీ డైట్ అనేది చూడండి, ఇప్పుడు షుగర్ టాబ్లెట్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బంద్ చేస్తారు. నెక్స్ట్ డే బంద్ చేయాలండి. ఓ మై గాడ్. ఈ రోజు డైట్ స్టార్ట్ చేస్తే ఈ రోజు షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు మీరు, అవును. తెల్లారి నుంచి షుగర్ టాబ్లెట్ బంద్ చేసేసి ఈ డైట్ చేస్తూ పోతే కంటిన్యూ చేస్తే ఖతం, షుగరే లేదు. చెక్ చేసుకుంటే వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుందండి. ఆ. చెక్ ఎంత ఉంటుంది ఏంటి ఎంత ఉంది చూడండి, హ్మ్. మీ డాక్టర్ గారిని కూడా సంప్రదించండి. హ్మ్. ఏమండి ఇలా డైట్ చేస్తున్నాను, నాకు షుగర్ ఇలా ఉంది. నేనైతే ఒక వ్యక్తిని మొట్టమొదటిసారి ఈ మాట చెప్పడం విన్నా నేను. నువ్వు కానీ నా డైట్ చేస్తూ షుగర్ టాబ్లెట్ వేసుకుంటే చక్కెర వచ్చి పడిపోతావు అది అని చెప్పారు ఈయన. అవును. ఈయన దగ్గర నుంచి తప్పితే నేను ఎవరి దగ్గర నుంచి ఆ మాట వినలేదు ఇప్పటి వరకు. అదే. సో అది మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే చాలా మంది షుగర్తో బాధపడుతున్నారు. అసలు అయ్యో నూనె లేకుండా ఏం లేకుండా వండారేమో అనుకున్నా. చూడండి ఇందులో ఎంత నూనె ఉందో. అన్ని పుష్కలంగా ఉంటాయండి. గుమగుమ ఆ. మామూలుగా లేదు వాసన. అది మన దాంట్లో సంగటి ఉండదండి. ఆ. అలాంటి సంగటే హ్మ్. నేనేం చేశానంటే మన డైట్లో కనిపెట్టాను, ఉప్మా టైప్లోనండి. ఈ చేపల చాలా పులుసు బాగుంది ఇది సార్ ఇది కూడా. వేసుకోవచ్చు. దీంట్లో చాలా సీడ్స్ ఉన్నాయి అసలు. ఉన్నాయండి, సీడ్స్ ఉంటాయండి. గుమ్మడి పలుకులు ఉన్నాయి, అవును. వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి, క్యారెట్, జీరా, ఆవాలు. ఓ అసలు మామూలుగా లేదు అసలు, అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది ఒకటి తింటే చాలేమో నాకు తెలిసి రోజుకి కదా సార్. చాలా చాలా బాగుంది. దీనికి నంచుకోవడానికి పచ్చడి పచ్చడి ఇది. ఓహో. ఓకే. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్గా వండడం జరుగుతుంది అనమాట మీ దగ్గర. వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై, మంచి ఎల్లిపాయలు, ఫుల్గా నూనె. మనం మామూలుగా ఇంట్లో ఏం చేస్తాం, ఫ్రైలు టేస్ట్ ఉండాలంటే నూనె మంచి గుప్పి దాంట్లో బాగా వేయించి తింటాం. సో ఇది కూడా బాగా వేయించారు, చూసారు, ఎచ్చిపచ్చి లేనే లేదు. అండ్ ఎల్లిపాయ ఫ్లేవరు వాసన ఏం చాలు, ఇది మామూలుగానే ఉంది, మామూలుగానే ఉంటుందండి, ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది. అంతే. ఉల్లిగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో. ఉప్పు కారం, మెయిన్గా ఉప్పు కారం తగ్గించాలంటారు కదా డైట్. అన్నీ ఉంటాయండి. మంచి నోటి నిండా కారం ఉంది. ఇంకొంతసేపు అయితే తగ్గుతా నేను. అంటే నేను మామూలుగా నేనే కారం ఎక్కువ తింటా, పచ్చళ్ళు కారము. అలాంటిది నాకు తగ్గట్టుగా ఉంది. ఏంటిది న్యాచురల్గా ఉంటుందమ్మా మొత్తం ఫుడ్ అంతా. అది ఉప్మా అండి చూడండి. ఇందులో అయితే ఇది ఉప్మా ఏంటి సార్ ఇది? చాలా చాలా బాగుంది. ఆరామ్సే హాయిగా తినేయచ్చు తెలుసా ఇది. ఒకరు వండి పెడితే తినడానికి కష్టం ఏంటి మనకి, నాకు అర్థం కాదు. ఓన్లీ అట్లా డైట్ మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నామా, ప్రతిరోజు పొద్దున్నే పంపించేస్తారు కదా సార్. ఉదయం మీకు 10 లోపు వెళ్ళిపోతుందండి ఫుడ్. ఓహో. ఎన్ని గంటలకు తినాలి పొద్దున? 11 దాటిన తర్వాత తినాలండి. సాయంత్రం 6 గంటల లోపు ఇదంతా ఫినిష్ చేయాలి. టార్గెట్ మళ్ళీ ఇంత ఫుడ్ ఇచ్చి ఇంకా 6 గంటల లోపు తినేసేయాలి. ఇంకా అక్కడే ఉందండి, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇదేమో నాన్ వెజ్ చికెన్ సూప్, ఇదేమో ప్యూర్ వెజ్ అంటే కూరగాయలు. ఇది ఓకే. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ సెపరేట్గా చేయడం జరుగుతుంది. రెండింటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది సలాడ్ అండి. ఓహో, సలాడ్ కూడా. ఈ సలాడ్ కూడా చాలా బాగుంది సార్, చూడ్డానికి కలర్ఫుల్గా. మైనస్ అదేంటి, ఈ ఎల్లిపాయలు తింటే నిజంగా మనకి రోజు తినాలంటారు ఎల్లిపాయలు, డాక్టర్లు కూడా చెప్తారు. కానీ మనం తినం. ఇట్లా సాలెడ్లో ఒకరు కట్ చేసి నీట్గా చేసిస్తే ఎందుకు తినని చెప్పండి, నాకు అర్థం కాదు. ఎట్లా సచ్చడి తింటాం మనం. కానీ నిజంగా సార్ చాలా చాలా బాగుంది సార్. అసలు ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇంట్లో నేను వండుకుంటే ఎట్లుంటుందో ఒక్కొక్కసారి నాకన్నా ఇంకా టేస్ట్ కుదరకపోవచ్చు, బట్ ఇది మాత్రం చక్కస్ మస్తుంది అసలు నిజంగా. సో ఈ విధమైన డైట్ పంపించి జనాల్ని సన్నగా చేస్తున్నారు మీరు అని అంటే హ్యాపీగా తినొచ్చు వాళ్ళు. బెండకాయ
బెండకాయ మసాలా? మసాలా అంటే సీడ్స్ అన్ని వేసి తయారు చేస్తామండి. ఓహో, కూర తిని వచ్చి అనమాట. మామూలుగా మనం కూడా ఇప్పుడు మసాలా అంటే కాజు, అవును, టమాటా ఇవే కదా వేసుకునేది. నేను బాదం వేస్తాను. అందుకే నాకు కమ్మగా ఉంది ఇది. బాగుందబ్బా నిజంగా. అంటే మామూలుగా కొంచెం మాలాంటి కొంతమంది ఉంటారు డైట్ చెడగొట్టే వాళ్ళు. అంత మంచి కూర దొరికితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటది అని అనుకుంటారు. అది ఒక్కటి మర్చిపోయి ఇది మాత్రం హ్యాపీగా తినొచ్చండి. ఇంకా మనకి దీంట్లోకి వచ్చిన తర్వాత అన్నం అనే తలంపు రాదండి. ఎందుకంటే రోజు రోజుకి రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇది కూడా అంటే ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు నేను డైట్ తిన్నాను అనుకోండి సార్, మార్నింగ్ ఈవినింగ్ వరకు మీరు ఇచ్చినట్టుగా, సాయంత్రానికి తగ్గుతాను కొంచెం. సాయంత్రానికి కదండి, మరొక రోజు ఉదయం 6 గంటలకు చూసుకోవాలి. అంతే కదా, మార్నింగ్ నేనే మర్చిపోయా, సారీ. సాయంత్రానికి పెరుగుతారు. ఎందుకంటే మనం 4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అంటే 1 లీటర్ సూపు, 1 లీటర్ మజ్జిగ, 2 లీటర్లు ఈ సూప్, ఇదేంటి వాటర్. ఈ 4 లీటర్లు ప్లస్ మన ఫుడ్ చూసారు కదా, ఇదంతా కలిపి ఎంత ఉంటుందండి? కేజీన్నర ఉంటుంది. ఇదంతా ఫినిష్ చేయాలి. నైట్ అంతా కూడా ఇది దాని ప్రాసెస్ వచ్చేసుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపు మీరు చూసుకోండి, వెయిట్ లాస్ అవుతారు. ఇవాళ తిని రేపు వెయిట్ చూసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవుతారు. చాలా విచిత్రమైన కాన్సెప్ట్ సార్ మీది. ఆరోగ్యకరమైంది, రుచికరమైంది, మసాలాలు ఉండేవి, ఉప్పు కారం కరెక్ట్ గా సెట్ అయ్యింది ఇందులో. అది కొంచెం తగ్గింది ఏం లేదు, ఇక్కడ ఎక్కువ ఉంది, మంచి నోటికి తగ్గట్టుగా ఉంది. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ఇంత కారం ఇంత ఉప్పు ఉంది ఏంటి అంటారు అనమాట. అట్లుందనమాట. నిజంగా చాలా మంచి డైట్ సార్. దీంతో వ్యాధులు తగ్గిస్తానంటే నేనే అసలు ఫస్ట్ షాక్ అయినా. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, బేసిక్గా మన బాడీ దేనికైతే అలవాటు పడాలో, దేనికైతే మన బాడీ రిపేర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుందో దాన్ని తినడం వదిలేస్తున్నాం. అవన్నీ తింటున్నాం కానీ తినే పద్ధతి ఖరాబ్ మంచిగా లేదు. సో దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆయన సెట్ చేస్తున్నారు. ఆయన సెట్ చేసి చాలా మందికి ఆరోగ్యాన్ని, వాళ్ళ లైఫ్లో ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయి మళ్ళీ యంగ్గా ఫీల్ అవుతూ అందరి మధ్యలో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారట కదా సార్. ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఒక ఆవిడ ఉన్నారు, ఇందాక సార్ చెప్తున్న ఆవిడ రాగానే మంచి ఉప్మా పెట్టారు, తినేసి చాలా అసలు తినడానికి లోపలికి వచ్చినప్పుడు ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషను, తిని బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధమే లేదు సరే. వచ్చేటప్పుడు ఏమో ఇట్లా సైలెంట్గా వచ్చి ఇలా తిన్నారు ఆవిడ, బయటికి వచ్చి ఫుల్ హ్యాపీగా వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఆవిడ. సో సార్ యాక్చువల్గా నాకు డౌట్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికంటే పంపుతారు, ఇప్పుడు ఎంతమంది పంపుతారు సార్? పొద్దున్నే స్టార్ట్ చేస్తారు 300 మందికి వెళ్తుందండి. 300 మంది. అంటే కొంతమంది ఒక 25 నుంచి 30 మంది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. అంటే మాకు ప్రోగ్రామ్ ఉంది, ఇలా బయటికి వెళ్ళాలి, తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి 30 మంది అటు ఇటుగా 300 మందికి అయితే వెళ్తుందండి ప్రజెంట్ అయితే. ఓకే. కానీ ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది, అక్కడ తట్టుకోలేకపోతున్నాం అండి. అందుకే ఇక్కడ మనకి మాదాపూర్లో కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఇది ఓపెన్ చేస్తాం. వెరీ నైస్ అసలు నిజంగా. ఇది ఇంకోటి ఉందండి, ఇంకా అప్పుడే అవ్వలేదండి. ఓతప్పం అంటారు. ఇది స్మెల్ చూడండి, అస్సలు మామూలుగా లేదు అసలు. మంచిగా బాగా కాలిస్తే ఎట్లుంటుంది, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది ఇట్లా నుంచి. చట్నీ అందుకోమ్మా, బాగుంది సార్. ఇది కూడా ఉల్లిగడ్డలు, కొత్తిమీర అన్నీ ఉంటాయి. మామూలుగా డైట్ అంటే మనము ఇవేరేమో అవేరేమో అది పెట్టరేమో ఇది పెట్టరేమో అన్నీ పెడుతున్నారు వీళ్ళు, ఆరామ్సే తినేయచ్చు సార్. ఒక రోజు ఉప్మా చేశాను కదండి, ఒక రోజు నేను చేస్తానంటే ఇలా ఓతప్పం చేస్తాను, ఇంకొక రోజునేమో బిర్యానీ. ఆ బిర్యానీ అంటే ఇదే టైప్లో వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, కొర్రలతో చేశానేమో అనుకుంటారు. కాదు, ఇప్పుడు దీంట్లో కూడా కొర్రలు లేవా? ఏముండవమ్మా, ఎక్కువ శాతం కూరగాయలు ఉంటాయి. దొండకాయ, సొరకాయ 2 ఉంటాయి, కదమైన సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా ఉంది. ఇప్పుడు మేము చూసి ఇంత బాగుంది అంటే ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పెడితే ఎలా మరి? ఇప్పుడు అందరికీ షుగర్లు ఉన్నాయి, అందరికి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉంది కదా, మరి వాళ్ళందరికీ ఏమైనా బ్రాంచ్లు పెడుతున్నారు అక్కడ? కాదండి, బ్రాంచెస్ అనేది ఇంకా సెకండ్ థింగ్, అది ఆలోచిస్తున్నామండి. ప్రజెంట్ ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటానికి ఇడ్లీ పిండి, అలాగే ఇప్పుడు నేను ఇడ్లీ పిండి అని పేరు పెట్టానండి. ఇడ్లీ పిండితో 10 రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. అదే ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు సొరకాయతో కలుపుకొని, అదే ఇడ్లీ పిండితో ఉప్మా చేస్తాను. ఓహో, ఇది అదేనా? అదే అండి, ఇదేదో బాగుంది. అదే ఇడ్లీ పిండితో మళ్ళీ మనం ఊతప్పం, అదే ఇడ్లీ పిండి సేమ్ అదే. చూడండి ఫ్లేవర్ చూడండి, మీకు 2 అసలు సేమ్ ఉప్మా టేస్ట్ వచ్చింది, ఊతప్పం టేస్ట్ వచ్చింది. ఆ ఫార్ములా కలపడంలో కొంచెం
జాగ్రత్తగా కలపాలన్నమాట. సో ఇప్పుడు మీరు అట్లా ఇడ్లీ పిండి దోశ పిండి లాగా అమ్మేస్తున్నారా? ఉప్మా ఉందండి, చపాతీ ఉంది, ఇడ్లీ పిండి ఉంది, చపాతీ కూడానా? చపాతీ కూడా ఉంది డైట్ లో. బాగుంది ఇది. అలా సో ఇది ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుందా మనకి? ఎక్కడే కదండి, మనకు ఆరోగ్య రేటుకి ఫోన్ చేస్తే వీళ్ళే అంటే ఇది ఎలాగంటమ్మా, ఇప్పుడు మనం అమ్మేసామనుకోండి వాళ్ళు కొనేసుకుంటారు, ఇంట్లో చేసుకొని మన వీడియోలు చూసి చేసుకుంటారు, షుగర్ డౌన్ అయిపోద్ది. వాళ్ళకి తెలియదు ట్యాబ్లెట్ మానేయాలి. ట్యాబ్లెట్ మానేసి టెస్ట్ చేసుకుంటే షుగర్ పెరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ డాక్టర్ గారు చెప్పాయ్యా ఇగో ఇది తింటుంటే మనకు షుగర్ తగ్గుతుంది, ఏం చేయమంటారని చెప్పేసి వాళ్ళ డాక్టర్ డైరెక్ట్. చాలా మంది డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చేయమంటున్నారు నన్ను, నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, డాక్టర్లు చేస్తున్నారు. అలాగే చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళ రిపోర్ట్లు పెడితే మన డైటీషియన్లు ఉన్నారు, నా వెనకాల డాక్టర్స్ ఉన్న డైటీషియన్ ఉన్నారు. నేను ఏంటంటే కేవలం వంటగదిలో వంట ఒకటే 2017 నుంచి యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఇలాగ ఉన్నాను కాబట్టి యాక్చువల్గా నేను వచ్చి ముందుకి అంటే ఆ కష్టం ఏంటి, ఆ ప్రతిఫలం అంటే ఆ ఫ్రూట్ ఏంటి నేను అనుభవించాను కాబట్టి నేను వచ్చి మీ కెమెరా ముందు నేను కనిపిస్తున్నాను. కానీ నా వెనకాల 10 మంది డైటీషియన్లు ఉన్నారండి. ఓకే, ఒక 20 మంది టెలికాలర్స్ ఉన్నారు, ఒక 20 మంది వంటోళ్ళు ఉన్నారండి. ఏమంటే కూరగాయలు కోసిన కాడి నుంచి ఇలా కాకుండా ఒక 20 నుంచి 35 మంది ఏం చేస్తారంటే వండిన తర్వాత ఈ ఫుడ్ని మీ ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక వ్యవస్థ అండి, వ్యవస్థ వెనకాల పనిచేస్తుంది. కనిపించింది నేనే, కానీ నా వెనకాల డాక్టర్లు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రిపోర్ట్లు పంపించారనుకోండి, ఆ రిపోర్ట్లను వాళ్ళు చూసి వాళ్ళకి అంటే మీకు సపోజ్ కిడ్నీ ఫంక్షన్ ఉంది, ఈ డైట్ ఇవ్వండి, కిడ్నీ ఫాల్ట్ ఉంటే వద్దు, టైప్ 1 మనకు వద్దు, సోరియాసిస్ ఒకటి బాగా తగ్గుతుందండి, పీసీఓడి తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, వెయిట్ లాస్ తగ్గుతున్నారు ఏమండి. ఇలాగా మన దీర్ఘకాలిక వ్యాధులు ఏమంటే షుగర్ అయితే డే 1 తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అయితే బ్రహ్మాండంగా ఆరోగ్యంగా తగ్గుతున్నారండి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు అంటే సినిమా యాక్టర్స్ ఇలా ఉన్నారండి, వాళ్ళు పాపం నేను చూస్తానండి, చాలామంది నాకు పరిచయం ఉంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు పరిచయం చేశారు ఆల్రెడీ. వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను కదా, వాళ్ళు చెప్తారు అన్నమాట. ఆ హీరో పాపం అందరూ సెట్లో అందరూ తింటూ ఉంటే హీరో అలా పాపం అలా దిక్కులు చూస్తూ ఉంటాడండి. ఎందుకంటే డైట్ ఆయన గ్లామరం కాపాడుకోవాలి అని ఏదో జ్యూస్ ఉంటుంది, ఏదో పిచ్చి పిచ్చి కూరగాయలు అంట అది తింటూ ఉంటారు. వీళ్ళందరూ కక్క ముక్క తింటూ ఉంటారు. పాపం ఈయన అంటే నేనేమంటున్నానంటే అలాంటివి ఏం చేయకండి. ఒక్క నెల రోజులు మన ఆహార విధానాన్ని ఎవరైతే హీరోలు ఉన్నారో హీరోయిన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్క నెల వాడమంటున్నానండి. వాడుతున్నారు. ఒక ప్రముఖ హీరో వాళ్ళ మిస్సెస్ వాడింది, చాలా బాగా తగ్గింది. అది మనం ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. ఓకే, పోలేండి, చెప్పలేకపోయినా పర్లేదు. కానీ నేను చాలాసార్లు విన్నా సార్, హీరోయిన్ల కష్టాలు చాలా ఘోరంగా ఉంటాయంట. వాళ్ళు మరీ ఎట్లా అంటే పొద్దున్న లేస్తే ఏదో కష్టంగా కొంచెం తినడము, లేకపోతే జ్యూసులు తాగేయడము, లేకపోతే ఆ నీళ్ళల్లో అవేవో విటమిన్ సి టాబ్లెట్లు అవి ఇవి ముంచేసుకొని అవి తాగేయడము, ఆవిడతోనే మొత్తం రోజంతా గడపడము. అవును కదండి, ఇంత కష్టం అవసరం లేదు అసలు. ఇప్పుడు ఈ షూటింగ్ ఉన్నంతసేపు, ఈ గ్లామర్ ఉన్నంతసేపు, ఆ సినిమా ఆ కళ ప్రపంచం అంతే. ఒక్కసారి వాళ్ళకి ఏమాత్రం కింద పడ్డారు అని అనుకోండి, వాళ్ళు అనారోగ్యవంతులు అయిపోతున్నారండి. చాలామంది మీకు తెలియట్లేదండి, సినిమా రంగుల ప్రపంచం అది, లక్కన్న వాళ్ళు పైకి వచ్చేస్తున్నారండి, లక్కలేని పాపం చాలా అనారోగ్యం పాలైపోతున్నారు. దీని తోడు వాళ్ళకి ఏంటంటే సాయంత్రం అన్నట్టుకు మందు ఉంటుంది. కొంచెం వాళ్ళు ఈ రోజుకి ఆ కళల ప్రపంచంలో బతుకుతున్నారు, కానీ తర్వాత కష్టాలు చాలా ఉన్నాయండి. నేనేమంటున్నానంటే ఆ వచ్చిన డబ్బులు కొంచెం మీరు కేటాయించి ఈ ఆహార విధానంతో మీరు పాటిస్తే చికెన్ అక్కడ మొత్తం ఏమున్నా అన్నీ కూడా చికెన్ తినొచ్చు, మటన్ అన్నీ హ్యాపీగా మీరు తినొచ్చు, ఆరోగ్యవంతులు అవ్వచ్చు. షుగర్ ఉంటే డే 1 షుగర్ తగ్గిపోతే, మోకాల నొప్పి తగ్గిపోతే, వీళ్ళకి స్టైన్ అయిపోతారు కదండి, ఎక్కువ మోకాల నొప్పులు ఇవన్నీ వచ్చేస్తారు, నుంచొని స్టైన్ అయిపోతారు. మన ఆహార విధానంలోకి వచ్చిన తర్వాత ఒక 3 రోజులు అలా ఓపో పెట్టండి, 4వ రోజు నుంచి అసలు వీళ్ళే చెప్తా, అందరికంటే ముందు వీళ్ళ షూటింగ్కి వెళ్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నరాలు యాక్టివేషన్ అయిపోద్ది కదా, డైలాగులు ఒక డైలాగ్ ఎలా ఉంటే వెంటనే వీళ్ళు డైలాగులు ఉంటాయి కానీ మతిమరుపు లేకుండా స్పష్టత, షార్ప్ పనిచేస్తుంది. వెంటనే ఇలా చూసి టేక్ రెడీయా, ఓకే రెడీయా అంటే అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉంటారు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్. అదండి, అంటే ఆయన చూసారు కదా ఎంత యాక్టివ్గా ఫట్ 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 మాట్లాడుతున్నారు. అవునండి, అట్లా మాట్లాడాలంటే అంటే మనకి ఏదో ఒక స్టేజ్లో కొంచెం మబ్బు అయిపోవడము, డల్ అయిపోవడం ఇట్లా ఉంటాం మనం. కానీ దాని అంతా కూడా పొరంతా కూడా ఇట్లా తుడిచేసి మంచిగా ఫుల్ యాక్టివ్ చేసేసి నర్వ్స్ అన్ని కూడా ఫుల్ ఇట్లా ఉల్లాసంగా ఉంటాయి అనమాట. ఉంటాయి. సినిమా వాళ్ళకి మంచి డైట్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు వెనకాల అసిస్టెంట్లు ఉంటారు, షార్ట్ అవుతుంది, షార్ట్ అయ్యేంత వరకు ఓపిక్గా కూర్చోవాలి. ఏమన్నా ఒక టేకులు తీసుకుంటారండి, 1 2 3 4 5 కదండి, అప్పుడు డల్ అవుతుంటారు. అప్పుడు
ఈ సూప్ ఉన్నది చూసారా, ఆ. ఒక గ్లాస్ ఎచ్చపెట్టి ఇచ్చాం అనుకోండి, రెడీ అని అంటారు మరి. ఈ సూప్ తాగితే ఈ సూపులు దగ్గర పెట్టుకోండి, అలా ఒక్క సూప్ తాగమని. నిజంగా మరి ఇప్పుడు కూరగాయలని ఒక 3 నుంచి 6 గంటలు మరగబెట్టి దాంట్లో ఉన్న మొత్తం సారాన్ని తీసుకొని దాన్ని ఒక సూప్గా మార్చి మనకి దాన్ని తాలింపు వేసి టేస్ట్ అనిపించడానికి తాలింపు వేసి ఉప్పు కారం అన్నీ పడేలాగా కరెక్ట్ సెట్ అయ్యేలాగా మనకి ఇస్తున్నారు అని అంటే నిజంగా చెప్పాలంటే అసలు నీళ్ళు కూడా తాగరు ఇంకా మీరు, ఇదే తాగుతారు నాకు తెలిసి. అంతే, టేస్ట్ అవుతారు తప్పకుండా సార్ టేస్ట్ చూద్దాం. సూప్ అనేది ప్రతిరోజు డైట్లో ఉండాలని చెప్పి ప్రతి డైటిషియన్ చెప్తారు, కానీ దాన్ని మనకి మామూలుగా మనం ఎట్లా చూస్తాం, మొత్తం పిప్పితో సహా ఫైబర్తో సహా ఉండాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంత ఫైబర్ ఉంది, ఇంకా అవసరం లేదా ఫైబర్, ఓన్లీ అది సూప్. ఓకే చూడండి ఎంత బాగుంటుందో. తాగుదాం ఇప్పుడు, నేను సార్ తాగుతాను. ఇంత సింపుల్గా ఎంత బాగుంది తెలుసా ఇది, మంచి టేస్ట్ ఉంది అసలు. ఉప్పు కారం అన్నీ ఉన్నాయి అబ్బా దీంట్లో, ఇది లేదనడానికి ఏమీ లేదు. ఇప్పుడు మామూలుగా చాలా మందికి కూరగాయలు మాత్రమే ఉడకబెట్టుకొని తిన్నా ఇట్లా వెగటొస్తుంటది. అవునండి, ఊకే కూరగాయల ఏంటివి అని పచ్చి పచ్చి ఫీలింగ్ వస్తుంటది. అది ఏమీ లేదు, ఉత్తి నీళ్లు తాగినట్టుగా ఉంది. దీంట్లో అసలు కూరగాయలు కూడా లేవు, ఓన్లీ కూరగాయల నుంచి దాని మొత్తం ఎనర్జీ అంతా తీసి దీంట్లో పోసారు అంతే. ఎనర్జీ డ్రింక్ అనుకోవాలి యాక్చువల్గా. ఇలాంటిది 1 లీటర్ ఇస్తానండి నేను వాళ్ళకి. ఇప్పుడు నా యాక్చువల్గా నేను ఏంటంటే 24 గంటలకు ఒకసారి తింటానని చెప్పాను కదా, ఉదయం 6 గంటలకు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు యాక్చువల్గా నాకు నీరసం వస్తుంది అంటే ఈ గ్లాస్ తాగాను కదండి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ మళ్ళీ నేను. అవును సార్, చాలా ఫిల్లింగ్ గా ఉంది చూడండి లోపలికి. ఇప్పుడు గ్లాస్ లో ఇక్కడ వరకు నాకు సార్ పోసిచ్చారు. ఎనర్జీ అసలు కష్టమే లేదు అది తాగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే కడుపు నిండుగా ఉంటుందండి. సో ఇంకా ఏదో కావాలి తినాలన్న ఫీలింగ్ రాదు, డెఫినెట్ గా రాదు. అండ్ నాలుకకు కూడా సాటిస్ఫాక్షన్. ఉప్పు కారాలు తగలకపోతే మనకి రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం మనము, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఉప్పు కారాల్లో భాగంగా ఇదైపోయింది మనకి. సో అదంతా ఏ ఫీలింగ్ లేకుండా నూనె ఉప్పు కారం మనం సామాన్యంగా ఏమైతే తింటామో ఇంట్లో అవన్నీ ఇందులో ఉంటూనే హెల్దీగా తింటూనే బరువు తగ్గాలి. వెరీ నైస్ సార్, వండర్ఫుల్ అసలు నిజంగా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి మాత్రం మీరే ఈ పిండ్లు ఇవన్నీ పంపిస్తున్నాం. సో వాళ్ళు ఇంట్లో చేసుకుని తినవచ్చు. వెరీ నైస్. కానీ మానిటర్ చేసుకోవాలి. షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీ బీపీ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. 15 నుంచి 20 రోజుల తర్వాత బీపీ డౌన్ అవుద్ది. అప్పుడు వాళ్ళ డాక్టర్ని సంప్రదించి బీపీ టాబ్లెట్ తీసుకోవచ్చు. లేడీస్కి వచ్చి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన డాక్టర్లని మాకు ఇలాగ అయింది అని అంటే మన డైట్ మొదలు పెట్టిన తర్వాత ఆ ప్రాబ్లం స్టార్ట్ మొత్తం క్లియర్ అవుతుంది. పీసీఓడి అంటేనే లైఫ్ స్టైల్. బరువు తగ్గితే పీసీఓడి తగ్గుతుంది అంటారు చాలా మంది. ఇప్పుడు థైరాయిడ్ ఉందండి, ఒక్కొక్కరు 25 వేసుకుంటారు, 50 వేసుకుంటారు, 75 అలాగే 100 వేసుకుంటారు. మనం మొదలు పెట్టిన తర్వాత సపోజ్గా 100 వేసుకుంటున్నారు టాబ్లెట్, నెల తర్వాత చెక్ చేసుకుని వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే లెవెల్స్ తగ్గుతాయండి. వెంటనే 75 అంటాడు, మళ్ళీ ఇంకో నెల తగ్గింది మళ్ళీ 50, అలాగ 4 నుంచి 5 మంత్స్ చేసినప్పటికీ థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది. వెరీ నైస్. విత్ ప్రూఫ్. అదే ట్రైగ్లిజరైడ్స్ ఉంటుందండి, అంటే హార్ట్కి సంబంధించింది అనమాట. అది ఎన్ని వందలు ఉన్నా మనకు పర్వాలేదండి. వాళ్ళకి ఏం చేస్తామంటే ఓన్లీ వెజ్ డైటే చేయాలి, నాన్ వెజ్ తీసుకోకూడదు. వాళ్ళకి అందుకే మేము చెప్తాం ప్రతి రిపోర్ట్లో మా దగ్గర పంపండి. 10 మంది డాక్టర్లు ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు 24 గంటలు మీ గురించి డైట్లు చేయడం కాదు, మీ ప్రొఫైల్ ఏంటి, మీ మెడికల్ ప్రొఫైల్ అంతా చూసి దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి పంపుతున్నారు. వాళ్ళు డిజైన్ చేసి నాకు పంపిస్తారు. సరే వీళ్ళకి డైట్ ఇవ్వండి, వీళ్ళకి డైట్ ఇవ్వండి అంటే దాని ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 11 లోపు వీళ్ళకి ఈ ఆహారం, వీళ్ళకి ఈ ఆహారం అని చెప్పేసి లిస్ట్ వస్తుంది. సో ఇట్స్ పర్ఫెక్ట్ డైట్. పర్ఫెక్ట్ అంటే ఎక్కడ కూడా కంప్లైంట్ లేదండి. ఒక్క కంప్లైంట్ 2 కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయంటే అలాగలేదే ఎలాగలేదే అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అవును సార్, నేను విన్నాను. నాకు ఇప్పుడు ఈ డైలాగ్ అంటే అర్థమైంది నాకు. ఏంటి అంటే మీరు అన్ని దీంతోనే చేసినప్పుడు డెఫినెట్గా మినపప్పుతో చేసిన మినప వడలా ఉండదు కదా, డెఫినెట్గా వేరియేషన్ ఉంటుంది, కానీ బాగుంటుంది. అది కదా ఇంపార్టెంట్. అలాగే ఉంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు మీరు ఓతప్పం తిన్నారు, మినప ఓతప్పం లాగే ఉంటుంది, ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. జస్ట్ అది నమిలినప్పుడు ఇదేదో వేరే ఉంది అన్నట్టు తెలుస్తుంది అంతే, ఎందుకంటే బ్రెయిన్ షార్ప్ గా ఉంది కాబట్టి. షార్ప్ కదండి, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మీరు కంటితో చూసింది రికార్డ్ అయింది, చెవులతో వినదే రికార్డ్ అయింది. ఇక్కడ మనకు మెమరీ ఉంటుంది.
ఆ మెమరీ ఏంటంటే కొంతమంది చూడరు మర్చిపోయాను అంటారు. మర్చిపోవడం కదండి, ఇక్కడ నుంచి డిలీట్ అయిపోద్దండి అది. ఇప్పుడు నా దగ్గరికి వస్తారండి, 2017లోనే రాజమండ్రిలో పెట్టినప్పుడు నా దగ్గరికి వచ్చారు అక్కడికి. ఇప్పుడు వచ్చి సార్ నమస్కారం అంటారు, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళనమాట. ఎక్కడ చూసాను సార్ అక్కడ మళ్ళీ అది, ఎందుకంటే ఫుల్ అయిపోయింది ఈ వంటకాలతో, ఈ ఆరోగ్యంతో నా మెమరీ ఫుల్ అయిపోయిందండి. అలాగే మనం ఏం చేస్తామంటే మన పూర్వీకులు ఆహార విధానాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ఆహార కెమికల్స్తో కూడినటువంటి ఆహార విధానాన్ని రికార్డ్ చేసుకున్నాం. రికార్డ్ చేసుకుంటున్న పాటు కంటితో ఫోటో తీసుకుంది, ముక్కుతో వాసన చూసుకుంది, చెవులతో విన్నది, స్పర్శ చేత్తో ఈ స్పర్శ అది కూడా రికార్డ్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ని ఈ అమ్మగారు ఉంది కదండి, ఈ అమ్మగారు ఈ టేస్టింగ్ బడ్స్ ఇది ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ పూడుకుపోయినాయండి. ఇది చచ్చిపోవాలి అని అంటే ఇది 22 రోజులు మన డైట్లో పూర్తిగా అలవాటు అయిపోతే ఈ టేస్టింగ్ బడ్స్ చచ్చిపోయి మంచి మళ్ళీ పుడతాయండి. 22 రోజులు అయితే ఈ డైట్ ఆపకూడదు, అలవాటు పడిపోతుంది. ఇప్పుడు నేనున్నానండి 2017 నుంచి నాకు ఒక్క అన్నం మెతుకు తినలేదండి, ఒక ఫ్రూట్ తినలేదు, పంచదార లేదు, కాఫీ లేవు. ఎప్పుడైనా తాగాలనుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అది తాగుతాను అనమాట. అయిపోయింది సార్. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంది, మరి ఈ లెక్కన ఈ డైట్ మేము ఎన్ని రోజులు చేయాలి? ఎందుకంటే డైట్ అంటే అందరూ ఓ నెల చేస్తే ఇంత తగ్గుతారు, ఈ ఆలోచనలోనే ఉంటారు. అప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా మీరు కానీ నేను కానీ ఎవరైనా కష్టపడుతున్నాం అండి, దీన్ని కష్టపడుతున్నాం. ఫస్ట్ ఇల్లు గురించి మనం పూరు గుడిసెలోంచి పెంకుటిల్లోకి వచ్చావు, అంత మంచి విల్లా కొనుక్కున్నాం, వెళ్ళిపోయావు, దాంట్లో ఉంటావు. విల్లాలోకి వెళ్ళిన తర్వాత సార్ ఈ విల్లాలోని ఎన్ని రోజులు ఉండాలని అని అడగవు కదా నువ్వు, మళ్ళీ పూరు గుడిసెలోకి వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచించవు కదా. నాకు అర్థమైపోయింది సార్, మీరు నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు మీరు. అలాగే ఈ ఆహార విధానం మీరే అంటున్నారు ఉప్మాలాగే ఉంది, ఏమంటే ఓ తప్పం లాగే ఉంది. ఇప్పుడు సపోజ్గా బర్గర్ కానీ పిజ్జాలు కానీ డామినోస్ కానీ ఏ కంపెనీలు వచ్చినాయండి, KFC చికెన్ చాలా వచ్చినాయి కదా. ఇవన్నీ మన పూర్వీకులు కదండి, అవన్నీ కెమికల్ ఫుడ్, అవన్నీ మనోలి కాదు, ఎవరో కనిపెట్టారు. మన దాంట్లో పిజ్జా ఉందండి, ఎందుకంటే KFC చికెన్ లాగే LFC లక్ష్మణ్ ఫ్రై చికెన్ అని చెప్పేసి అది కూడా. అందుకని నేనేం చేశానంటే అవి కూడా ఎవరో కనిపెట్టింది మీరు తిన్నాం, నాకైతే తెలియదు అది. ఓకే, అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్ నేను కనిపెట్టినప్పుడు ఇది లైఫ్ లాంగ్ చేయడానికి ఏంటి మీకు బాధ? ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పోనీ 3 నెలలు చేయండి, 4 నెలలు చేయండి, వాళ్ళకి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత కొంచెం బ్రౌన్ రైస్ మన పూర్వీకులది, అలాగే నువ్వుల నూనె, వేరుశనగ నూనె, అలాగే బ్రౌన్ రైస్, కొంచెం కూరగాయలు ఎలా తినాలి, పాత బెల్లం, మన వంటకాలు ఇవి కాదండి, స్వీట్లు ఇవి కాదు, అరిసెలు ఏమంటే బూరెలు, సున్నుండ, పోకొండలు, సున్నుండ, అవన్నీ నేను చూపిస్తాను. ఇవి అవి కలిపి మళ్ళీ ఒక్కసారి షుగర్ నుంచి మీరు ఏమంటే సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్నావు నువ్వు, అలాంటి బయటికి తీసుకొచ్చాను, మళ్ళీ నేను సముద్రంలోకి వెళ్ళిపోతాను, వెళ్ళిపో చావు నాకే. నేను అదే అంటాను, నేను హ్యాపీగా ఉన్నాను 2017 నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పిల్లల మీద వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే మీ తాతలకు ఉన్న ఆస్తులు మీకు లేవు, మీకున్న ఆస్తులు పిల్లలకి కరిగిపోయినాయి. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ రెక్కల మీద వాళ్ళ పిల్లల్ని పెంచాలి, వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారా? కాలు ఏళ్ళు కుళ్ళిపోయి నీకు జబ్బులతో ఉంటే నిన్ను చూసుకుంటారా? నువ్వు వాళ్ళకి భారం అవ్వద్దు. నువ్వేమంటున్నావు అంటే మా పిల్లల్ని నేను పెంచాను, వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, రేపొద్దున నన్ను చూడాలి అని చెప్పేసి అని అంటున్నారు. తప్పది. నేనేమంటున్నానంటే నీ కాలు మీద ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలాగే మళ్ళీ నువ్వు ఈ డైట్ చేయి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు. మా దగ్గర ఉన్నారండి డైట్ చేసిన వాళ్ళగా, నాలాగే మీరు. నేను 70 నేను చెప్తున్నానండి, 70, 75, 80 వరకు నేను ఇలాగే ఉంటాను. ఎంత కాన్ఫిడెంట్ చెప్తాను. ఒకవేళ పిల్లల మీద ఆధారపడాలి అని ఇలాగ వచ్చింది అనుకోండి, ఏదైనా అంతే ఉండకూడదు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పెట్టకూడదండి. అసలు నేను అదే చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బతికినంత కాలం కూడా నీ కాలు మీద. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, కర్రలతో తిరుగుతుందండి, 47 ఎంతో అనే అంది, నిన్ను నిలబెట్టేస్తాను, నేను వెయిట్ లాస్ చేయిస్తానమ్మా అని చెప్పి ఛాలెంజ్. ఈ రోజునే 4 రోజులు 5 రోజులు అయిందండి. అనే అది వాకర్ ఉంది, వాకర్ లేకంటే మా ఆయన గారు నన్ను నడిపిస్తున్నారు. అనే అమ్మ నువ్వు 3 నెలల వరకు ఏం ప్రయోగాలు చేయకు, 3 నెలల తర్వాత నువ్వు పెరగడం వస్తుంది. అలాగా ఇది మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది. వెరీ నైస్ సార్, నిజంగా చాలా మంచి మాట చెప్పారు మీరు. సో ఈ మాట ప్రతి ఒక్కరూ మళ్ళొకసారి అర్థం చేసుకోవాలి. మనం బ్రతికినన్ని రోజులు ఒకరిపైన ఆధారపడకుండా, చాలా వరకు మన ఇండియన్స్లో ఒక ఆలోచన ఉంటుంది, నేను వాడిని బాగా చదివించిన, వాడికి ఇన్ని పైసలు పెట్టి వాడికి ఇంత ఫీజులు కట్టి ఇంతోని చేసిన నేను అని ఫీల్ అవుతూ ఉంటారు. వాడిని అంతోని చేసినా ఎంతోని చేసినా వాడు మిమ్మల్ని చూడాలనే ఆలోచన ఫస్ట్ మీలో ఉండదు. వాడికి ఉంటే ఉంది, వాడు చూస్తే గొప్పోడే మంచోడే అంత బాగానే ఉంటుంది.
కానీ అందరి పిల్లలు అట్లా లేరు. అట్లా అందరి పిల్లలే ఉండుంటే ఈరోజు వృద్ధాశ్రమాలు పెరగవు. అవి పెరిగిపోతున్నాయి అని అంటేనే ఇక్కడే మనకు అర్థమైపోతుంది, మనము ఎవరిపైన ఆధారపడొద్దు. మనిషిగా సింగిల్గా ఎట్లా వచ్చినామో అట్లే పోతాం కాబట్టి అంతే సింగిల్గా బతకాలి, అంతే ఇండిపెండెంట్గా బతకాలి. అందరితో కలిసి బతకండి. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే, ఇప్పుడు మనం అంటాం కదా సార్, మన దగ్గర పైసలు ఉంటే మొత్తం ప్రపంచం అంతా మనం చెప్పినట్టు ఆడుతుంది అని. సో మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు అందరూ మన దగ్గరకే వస్తారు. మనం ఆరోగ్యంగా లేకపోతే నువ్వు చూసుకోకొన్ని రోజులు అని పంచుకోవడం మొదలు పెడతారు. అవునండి. సో అందుకోసమే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనేది చాలా చాలా మంచి పాయింట్. ఈ ఆరోగ్యాన్ని మీరు పంచుతున్నందుకు చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే కోడలు, కొడుకు మన కొడుకే, కోడలు మన కూతురు కాదు. ఓకే, కూతురు మన కూతురే, అల్లుడు మన కొడుకు కాదు. వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోవద్దా? కూతురు ఎందుకు నీ దగ్గరకు వస్తుంది? ఎప్పుడైతే తాళి కట్టారో అత్తవారిల్లే అమ్మగారిల్లే అయింది, ఇంకా అక్కడ చూసుకుంటుంది. నువ్వు మాట్లాడితే ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగాలేదు అని అంటావేంటి? నీకు హక్కు లేదు, ఇంక నువ్వు వాళ్ళ ఇంటికాడే ఉండాలి. అలాగే కొడుకున్నాడు, కోళ్ళు ఎక్కడి నుంచో వచ్చింది, నీకు సేవ చేస్తాను కదా, ఆవిడకి పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళకి కూడా ఉందండి, ఈ కొడుకులు ఉన్నారు కదా, కూతుర్లు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి మనం. ఎలాగంటే ఈ కొడుకులు వాళ్ళ పుట్టే పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు, కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులని నేనేమంటున్నానంటే ఆహార విధానం వాళ్ళకి చెప్పి, ఇదిగో ఈ డైట్ చేయండి అని చెప్పండి చాలు. ఎక్కడికెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచండి. వీళ్ళని తీసుకెళ్ళి అనాథ ఆశ్రమాల్లో పెట్టేస్తారు. కొడుకులకేమో కార్పొరేట్ స్కూల్స్, కన్న తల్లిదండ్రులకేమో అనాథ ఆశ్రమాలు. ఇది ఎంత బాధ అండి, ఇది ఎంత బాధ. నిజంగా ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత వరకు చూసి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టే బదులు ఇలాంటి ఒక మంచి డైట్ని గిఫ్ట్గా ఇచ్చి దీన్ని వాళ్ళు మెయింటైన్ చేసేలాగా చూసుకొని కొంచెం ఇది మాత్రం మనం గైడ్ చేస్తూ ఉంటే, ఇది తినండి, ఇట్లా ఉండండి, కొంచెం వాళ్ళకి ఎప్పటికప్పుడు కొంచెం కోపప్ చేస్తూ ఉంటే వాళ్ళంతలో వాళ్ళే హ్యాపీగా హెల్తీగా మీ పిల్లలు పెళ్ళయ్యేంత వరకు కూడా వీళ్ళు కూడా అంతే యాక్టివ్గా హాయిగా తిరిగేస్తారు, హాయిగా ఆడుకుంటారు, ఆడిపిస్తారు. సో మీకు కూడా పని తగ్గుతుంది. సో ఈ విధంగా ఆలోచించండి. హెల్తీగా తయారు చేద్దాం ఇండియాని అంటే ఏంటో అనుకున్నా కానీ ఇదే అని అర్థమైంది నిజంగా. సో చాలా సంతోషం సార్, ఇలాంటి ఒక మంచి డైట్తో ఏ ఏజ్ వాళ్ళనైనా కూడా ఇట్లా ఉరికించేంత శక్తి ఉంది ఈ డైట్కి అంటే దాంట్లో డౌటే లేదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన డైట్ ఇది. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, అసలు మీకు ఎటువంటి తేడా తెలియకుండా మంచిగా వంట కూడా తప్పించుకునేలాగా వంట చేసి మరి ఇంటికి టైం టు టైం పంపిస్తుంటే హ్యాపీగా తినండి, రిలాక్స్ అవ్వండి. ఎక్సర్సైజ్ కూడా మీకు ఫస్ట్ కొన్ని రోజులు మీరు ఎట్లయితే హుషారు నుంచి అంటే కొంచెం మబ్బు నుంచి హుషారులోకి రావడానికి టైం పడుతుందో ఆటోమేటిక్గా కొంచెం వాకింగ్ అవి ఇవి చేసేంత హుషారు పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా మీ అంతలో మీకే అది పెరుగుతుంది కాబట్టి అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంతే తప్పితే దానిపైన ప్రెషర్ అయితే లేదు. ఫస్ట్ అయితే డైట్ చేయండి, అదే ఇంపార్టెంట్. అంతేనా సార్? వెరీ నైస్ సార్, వెరీ నైస్. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ టేస్ట్ చేసి చాలా మందిని హెల్దీ చేస్తున్నారు మీరు అన్న విషయాన్ని తెలుసుకొని చాలా సంతోషం వేసింది. మీ తల్లిదండ్రులకి గిఫ్ట్గా హెల్త్నివ్వండి, మీ పిల్లలకి గిఫ్ట్గా మీరు హెల్త్నివ్వండి. సో ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకొకటి లేదు అని చెప్పడానికి నాకైతే ఎటువంటి ఆరోగ్యం మాది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.